విద్యార్థులు చదువుల కొరకు హైదరాబాదు పట్టణానికొచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటూ హాస్టల్లో ఉంటూ వీళ్ళంతా తెలంగాణలో ఉన్న 12,000 పై చిలుకు గ్రామాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కలిసి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఆర్ఎస్యు ఇలా రకరకాల యూనియన్లలో చేరి మార్కిజం లెనినిజం మావోయిజం కమ్యూనిస్టు నాయకుల ఉపన్యాసాలు పాఠాలు విని వీళ్ళంతా వామపక్ష భావాలతో ఇక్కడ కాలేజీలలో హాస్టల్ వసతులలో మెస్ ఛార్జీలతో మంచి సౌకర్యాల కొరకు హోరాహోరీ పోరాటాలు చేసి కొన్ని హక్కులు కొన్ని డిమాండ్లు సాధించుకున్నారు. వీళ్ళందరూ తెలంగాణలోని ఏ ఏ గ్రామాల నుండి వచ్చారో ఆయా గ్రామాల దొరల రాజకీయ పెత్తనము దౌర్జన్యము గర్వం అహంకారం దొరల గడిల ముందు ఈ అంటరాని వాళ్ళు ఇతరతర చిల్లర కులాల వాళ్ళు దొరల ముందు కాళ్లకు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. 2 గ్లాసుల చాయి విధానము మాలా మాదిగలకు తల వెంట్రుకలు తీయకుండా మంగలివాడు కత్తి ఇవ్వడం కుమ్మరివాడు దంతె ముట్టనివ్వక పోవడం చాకలివాడు బట్టలు ఉతకక పోవడం ఘోరాతి ఘోరమైన అంటరానితనం ప్రపంచంలో ఎక్కడా లేని ఆర్థిక సమానతలు ఇవన్నీ చూసి వాళ్ళలో చైతన్యం విల్లు విరిసి విప్లవ విద్యార్థులుగా మారి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు తిరిగి వెళ్ళి మావోయిస్టులుగా రాడికల్స్ గా నక్సలైట్లుగా మారి తెలంగాణ గ్రామాలలో ఉన్న దొరలను తన్ని తరిమేశారు. యువకులందరిలో ఎక్కడ లేని చైతన్యం వచ్చేసింది. కావున పాట పాటి మచ్చల్లా వెంకటరెడ్డి అంతటి చైతన్యాన్ని అందిపుచ్చుకొని పాట పాటిని స్థాపించి తెలంగాణ ప్రజలందరికీ పనిచ్చి నెలకు 30,000 జీతం అధికారానికి వచ్చాక తప్పక ఇస్తాము. తెలంగాణ ప్రజలందరికీ ఉచిత విమాన ప్రయాణం చేయిస్తాము. తెలంగాణ ప్రజలందరికీ పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు నెలకు 30,000 జీతం ఇస్తాము. తెలంగాణ ప్రజలందరికీ తప్పక ఈత నేర్పుతాము. ఈత రాక బావులల్లో చెరువులల్లో పడి చనిపోతున్నారు. తెలంగాణ మహిళలందరికీ కారు డ్రైవింగు నేర్పిస్తాము. ఆ తరువాత తెలంగాణ మహిళలందరికీ ఉచిత కారు ఇస్తాము. తెలంగాణ మహిళలందరికీ మెడలో 2 తులాల బంగారు చైను చేయించి ఇస్తాము. తెలంగాణ ప్రజలందరికీ 25 ఏళ్ళు వచ్చే వరకు తప్పక చదివిస్తాము. తెలంగాణ ప్రతి గ్రామంలో అన్ని సౌకర్యాలు కలిగిన దవాఖానలు కడతాము. తెలంగాణలో ప్రతి గ్రామానికి కలెక్టర్ను నియమిస్తాము. తెలంగాణలో ప్రతి గ్రామంలో గ్రామ పోలీస్ స్టేషన్ పెడతాము. తెలంగాణ పేద ప్రజలందరూ కలిసి మా పాట పాటి
మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తారని ఆశిస్తున్నాము. తెలంగాణలో పరిపాలన ఎప్పటికప్పుడు మీ గ్రామాలలో మీ ముందే గ్రామ కలెక్టర్ పరిపాలిస్తుంటాడు. ఆ గ్రామ కలెక్టర్ ఎప్పటికప్పుడు మీ సమస్యలను పరిష్కరిస్తాడు. మీ గ్రామ పోలీస్ ఎస్పీ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండి శాంతి భద్రతలు చేస్తాడు. అందుకే దయచేసి పాటపాటి మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇవ్వాలి.